అంతా కరెక్ట్గానే ఉంది. కానీ ఎందుకు చులకన అయిపోతున్నావు అనేది అర్థం కావట్లేదు కదా! దానికి కారణం చెప్పనా? బేసిక్‌గా నీకు ఎవ్వరిని పగబట్టం తెలీదు. అర్థం కాలేదా? ఇప్పుడు ఎవడో నీకు చిన్న హాని చేశాడు. లేదంటే ఏదో చిన్న గొడవొచ్చి ఆడు మాట్లాడడం మానేశాడు. ఎంత మొండిగా ఉన్నాడంటే అంత మొండిగా ఉన్నాడు. నువ్వేం చేస్తావు? కొన్ని రోజుల తర్వాత పోన్లే ఏదో అయిందేదో అయిపోయింది. ఇయన్నీ కరెక్ట్ కాదు కదా! సరదాగా ఇదివరకట్లాగా మాట్లాడుకుంటూ ఉంటేనే బావుందని చెప్పి నువ్వు వెళ్లి సారీ చెప్పడమో, లేదంటే మ్యూచువల్ ఫ్రెండ్ అంటే మధ్యలో ఉండే ఫ్రెండ్ ద్వారా రే మాట్లాడమని చెప్పరా, పోన్లే నేనే సారీ చెప్తాను అని ఒక 4, 5 మెట్లు టకటకా దిగొచ్చేసి పెద్ద అదేదో పెద్ద తత్వవేత్తలాగా వెళ్ళి నువ్వే సారీ చెప్పేసి నువ్వే మాట్లాడుతావు చూసావా? అలా ఎప్పుడైతే నువ్వు పగబట్టడం మానేసి, మనసులో పెట్టుకోవడం మానేసి, ఒక క్లియర్ హార్ట్‌తో ఎళ్ళి అవతలోల్ని నీలో కలుపుకోవడం మొదలు పెడతావో, ఫస్ట్ టైం ఓకే బానే ఉంటది. ఒకళ్ళతో ఓకే బానే ఉంటది. ఇద్దరితో ఓకే, ముగ్గురితో ఓకే. కానీ ప్రతిసారి గొడవ జరిగిన ప్రతిసారి, ఏదైనా సిచ్యువేషన్ వచ్చిన ప్రతిసారి నువ్వే కాంప్రమైజ్ అయిపోయి, నీకు పగబట్టడం చేతకాక ఎప్పుడైతే పదే పదే నీ తరపు నుంచే ఇనీషియేషన్ వెళ్తుందో, అంటే నువ్వే ఒక ముందడుగేసి పర్లేదు మనలో మనకేముందిరా అని చెప్పేసి ముందుకెళ్ళిపోతున్నావో, అప్పుడు నీ దృష్టిలో నువ్వేంటి, ఎందుకు ఇలాంటివన్నీ అమ్మ సరదాగా పోతే అయిపోతుంది కదా అని నువ్వు అనుకుంటావు. కానీ బాగా గుర్తుపెట్టుకో, నిన్ను చూసినోళ్ళు నీతో అలా సారీ చెప్పించుకునే గొడవైనా పర్లేదే మనోడే వచ్చి 2 రోజులుగా ఆడే వస్తాడు అనుకునే స్టేజ్కి నేను తీసుకెళ్ళిపోతారు. నీ వరకు నీకేంటంటే నీ మంచితనం కావచ్చు, లేదంటే ఇవన్నీ చిరాకు అని చెప్పి నీకు అదంతా చైల్డిష్గా అనిపించవచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు ఒక గొడవ జరిగినా, ఒక సిచ్యువేషన్ జరిగినా దాన్ని గుర్తు పెట్టుకోకుండా, దాన్ని అలాగే సస్టైన్ చేయకుండా నువ్వు ముందుకెళ్ళిపోయి ఒక అడుగు ముందుకేసేసి నువ్వు చొరవ తీసుకుంటావో, అలాంటి చొరవలో మన కుటుంబం వరకు ఓకే. నా అనుకునేవాళ్ళు నీ భార్యాభర్తల మధ్యలో కావచ్చు, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో, లేదంటే పెద్దనాన్న, లేదంటే అన్న తమ్ముళ్ళు వీళ్ళ మధ్యలో ఓకే. కానీ బయట సొసైటీలోకి దిగినప్పుడు నువ్వు ఇదే నేచర్ని కంటిన్యూ చేస్తే కనుక అప్పుడు నిన్ను చేతగానోళ్ళ చూస్తారు. ఏమంటారో తెలుసా? అరే ఆడు కరెక్ట్గా ఉంటాడురా, పాపం ఆడే తగ్గుతాడురా అనరు. ఆడు బొక్కాడు ఏం చేయలేక చేతగానోడు ఆడు ఏముంది, ఆడిని ఏమన్నా అనేసి పర్లేదు, నీకు ఏముంది 2 రోజుల తర్వాత ఆడే మళ్ళీ వచ్చి సారీ చెప్తాడు, ఆడినేం లెక్కేసుకోకలేదు కానీ ఎందుకు మ్యాటర్ అని చెప్పు అంటారనమాట. ఏంటి బాసు నువ్వు మొత్తం సొసైటీని సర్వనాశనం చేసేసి ఇలా ఉన్నావు, ఒక అడుగు ముందుకేసి సారీ చెప్తే ఏముంది అని అందరూ చెప్తావు అంటే, నువ్వేంటి నువ్వు పగబట్టలేకపోవడం వల్ల, జరిగింది గుర్తు పెట్టుకోలేకపోవడం వల్ల నిన్ను చేతగానోళ్ళ చూస్తారో అంటున్నావేంటి అనే కామెంట్ కనుక నీకు చెయ్యాలనిపిస్తే ఒకసారి నిన్ను నువ్వే టెస్ట్ చేసుకో. ఎప్పుడైనా మీ అమ్మకి సారీ చెప్పావా? ఎప్పుడైనా మీ నాన్నకి సారీ చెప్పావా? లేదంటే మీ అన్న తమ్ముళ్ళో, లేదంటే అన్న చెల్లెల్లో ఎవరో ఒకరు ఉంటారు ఫ్యామిలీలో, చాలామంది ఆస్తుల గురించి రకరకాల వాటి గురించి గొడవలు పడిపోయి ఉంటారు. అట్లీస్ట్ వాళ్ళకి సారీ చెప్పడానికి ట్రై చేసావా? ట్రై చెయ్యు. ఇంట్లో వాళ్ళు ఏం చేసినా సరే మనల్ని వదలరు. ఇంట్లో వాళ్ళతో ఏం చేసినా సరే నడుస్తుంది. ఎందుకంటే మనల్ని కన్నారో, లేదంటే మన తోబుట్టులో, లేదంటే మన బ్లడ్ రిలేషనో, కజిన్సో కాబట్టి ఆ బొక్కలే ఏముంది ఏం జరిగినా సరే తర్వాత చూసుకోవచ్చు అని ఒక మొండి పట్టుదల. ఎందుకంటే వాళ్ళందరూ మనోళ్ళు కాబట్టి నువ్వు కాలర్ ఎగరేస్తావు. అదే బయట అవి ఎందుకులే మనకెందుకు వచ్చిందిలే అని చెప్పేసి నువ్వే తగ్గి ఒక 4 అడుగులు కిందకి వెళ్ళిపోతూ ఉంటావు. సో ఇంట్లో తగ్గినా పర్లేదు, నిన్ను ఎవరో చేతగానోని కింద చూడరు. పోన్లే అమ్మ మనం ఒకటే కదా అనే ఉద్దేశంతో చూస్తారు. కానీ బయటికి వెళ్ళినప్పుడు, బయట సొసైటీలో ఉన్నప్పుడు, బయట ఫ్రెండ్స్లో ఉన్నప్పుడు, బయట ఒక సర్కిల్లో ఉన్నప్పుడు నువ్వు ఇదే మనస్తత్వంతో ఉంటే నేను చెప్తున్నాను, రాబోయే రోజుల్లో నువ్వు 100కి 100% చేతగానోళ్ళలాగానే తయారవుతావు. నిన్ను చేతగానోళ్ళలాగానే చూస్తారు. నువ్వు ఏమన్నా అనుకో, ఇది ప్రాక్టికల్గా నిజం. నేను చెప్తున్నాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాచ్లోనే ఒక 5గురు ఫ్రెండ్స్ ఉన్నాం అనుకో, ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉన్నాం. అంటే అందరూ బెస్ట్ కాదు, సరదాగా ఎప్పుడు ఊళ్ళో కలిసి 10 మంది ఫ్రెండ్స్ ఉన్నాం. దాంట్లో ఒకరిని ఏమన్నా చిన్న మాట అంటే ఆడు హట్ అయిపోయి ఆడు నెలల తరబడి మాట్లాడటం మానేస్తాడు. ఇంక అసలు మన పేరు వినిపిస్తేనే అక్కడికి రాడాడు. ఆడో కేటగిరీ. అదే బ్యాచ్లో నువ్వు ఉన్నావు. పొరపాటున ఎవడన్నా నీ ఫ్యామిలీని ఒక మాట అనేసినా, లేదంటే నిన్ను ఒక మాట అనేసినా, లేదంటే మాట వచ్చి ఒక చిన్న ఇది జరిగినా నువ్వేం చేస్తావు? టక్మని తర్వాత రోజు వెళ్ళి హ్యాపీగా మాట్లాడేస్తావు. అదేం మనసులో పెట్టుకో. నిన్న సాయంత్రం రామాలయం గట్టు మీద కూర్చుని సరదాగా మాట్లాడుకున్నావు. నువ్వు ఏదో ఒక మాట వచ్చి రేజ్ అయిపోయింది, చిన్న గొడవలా మొదలయ్యి ఆ నైట్ గొడవ పడ్డా, తర్వాత రోజు పొద్దున్న కల్లా నువ్వు అన్నీ మర్చిపోవటం, క్లియర్ హార్ట్తో వెళ్ళి నెక్స్ట్ డే రే ఏంటి పరిస్థితి అంటావు.
కానీ ఇప్పుడు ఫస్ట్ ఒకళ్ళు చెప్పుకున్నాం కదా, ఒక చిన్న మాట అంటే నెలల తరబడి మాట్లాడడం అనేసి అసలు నువ్వు వస్తున్నావు అంటే నాడు ఆ ప్లేస్కి రాడు. అలాంటి మనస్తత్వం ఒకటి. మరి నువ్వు ఆడు నిన్న నైట్ ఏదో పొరపాటున ఒక మాట తూలినా సరే ఈ నైట్ పడుకునే ముందు నువ్వు నీకు అనిపిస్తుంది మనోడే కదా ఏముందిలే కోపంలో అనేసాడు, నేను కూడా ఇలా చెయ్యి ఇలా ఉండకుండా ఉండాల్సింది అని చెప్పి నీకు నువ్వు సర్ది చెప్పేసుకుని తర్వాత రోజు వెళ్ళి మాట్లాడేసావు నీదో మనస్తత్వం. కానీ గుర్తుపెట్టుకో, ఏదైనా మొత్తం మిగతా గ్యాంగ్లో వాళ్ళు కావచ్చు లేదంటే మిగతా వాళ్ళు కావచ్చు, ఈ క్యాండిడేట్ ఎవడైతే ఉన్నాడో అంటే ఒక మాట అనగానే మళ్ళీ ఆ దరిదాపుల్లో కనిపించినాడు ఈయన్ని పొరపాటును కూడా వీడితో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని 1-2 సార్లు ఆలోచించి మాట్లాడతారు. ఎందుకంటే వీడు హట్ అయితే దరిదాపుల్లోకి రాడు, మళ్ళీ అందరూ వెళ్ళి బ్రతిమలాడాలి, లేదంటే వీడు మొత్తం అందరినీ అవాయిడ్ చేస్తాడు. కానీ వీడిని ఏమన్నా అనేయచ్చు ఎందుకంటే వీడు ఏమన్నా సరే పట్టించుకోడు, లైట్ తీసుకుంటాడు, తర్వాత రోజు మార్నింగ్ వచ్చేసి ఈజీగా మాట్లాడేస్తాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో చేతగాని వాళ్ళ చూసేది ఎవరినే? వీడినే. దాన్ని నువ్వేమనుకుంటున్నావు అంటే నేను మంచి, నేను అది, నేను ఇది అని. ఇదే చేతగానితనం కంటిన్యూ అయితే రేపొద్దున్న మీ 10 మంది దగ్గరికి ఒక గొప్ప వ్యక్తి వచ్చి మాట్లాడినప్పుడు అదే వ్యక్తి ముందు వీళ్ళందరిలో ఎవడో ఒకడు నేను పుసుక్కుని మాట్లాడేస్తాడు. ఎందుకంటే నిన్ను ఎప్పుడు ఏమనేసినా సరే నువ్వు పట్టించుకోవట్లా. సో అవసరం లేదు అడిగి, నువ్వు చేతగానోడు ఏమనవు, నువ్వు రేపొద్దున్న వచ్చి కలిసిపోతావు గొర్రెల మందలో గొర్రెలాగా. కానీ వీడితో మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతారు. ఎందుకంటే ఈడు అసలు అలౌ చేయట్లా, తనకంటూ ఒక కాంపౌండ్ ఉంది. నేను ఎందుకు అనిపించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఎవడైనా ఎప్పుడైనా మాట అంటే ఆడి దరిదాపుల్లోకి వీడు వెళ్ళడు. అలాగని ఆడి మీద ఎవరి దగ్గర చెడ్డ చెప్పడు. అవును ఆడికి నాకు పడదు, నేను ఆడు వస్తే నేను రానని చెప్తాడు డైరెక్ట్. సో వీడికి వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఈ క్యారెక్టర్ అలా మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి నువ్వు మెయింటైన్ చేయట్లా. నీకు ఏదైనా యాక్సెప్టబుల్లే, నువ్వేం గౌతమ బుద్ధుడు కాదు, గుర్తుపెట్టుకో. చాలామంది ఇప్పుడు కొంతమంది వాగుతూ ఉంటారు, ఏంటి బాసు ఏముంది మనలో, మనకి నువ్వు అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పాలి కానీ నువ్వేంటి ఇలా చెప్తున్నావు అనే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా. నాకు తెలిసి కరెక్ట్గా భారతదేశం సర్వనాశనం అయిపోవడానికి ఈ పర్లేదులే మనోళ్ళే అనుకునే మనస్తత్వం ఒకటి అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే పాపం బౌద్ధులు తెలుసు కదా, మీరు బౌద్ధులు ఎవరికీ హాని చేయరు, అసలు ఎవరి గొడవకి వెళ్ళరు, ఆశ అనేదానికి చాలా దూరంగా ఉంటారు, అంతా మనదే. దాన్ని ఏమంటారు, వసుదైక కుటుంబం అనే కాన్సెప్ట్లో బ్రతికేవాళ్ళు బౌద్ధులు. సో ఇలాంటి బౌద్ధుల్ని భూమి మీద లేకుండా చేసేసారు, ఆ మతాన్ని లేకుండా చేస్తారు, వాళ్ళని లేకుండా చేస్తారు. దానికి కారణం నా నాలెడ్జ్ వరకే చెప్తున్నాను, ఇది వాళ్ళు ఎవరి మీద యుద్ధానికి వెళ్ళరు. ఒకవేళ వాళ్ళ మీద యుద్ధానికి వచ్చినా సరే తలంచుకుని నిలబడతారు, ఎదిరించడానికి కూడా ఇష్టపడరు. కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరికి చేతగాని వాళ్ళ కనపడ్డారు ఎప్పుడు ఆ కాలంలో యుద్ధాలు జరిగేటప్పుడు. చివరికి ఏమైంది, బౌద్ధం అనేది కొటేషన్లకి పుస్తకాలకి పరిమితం అయింది. ఈ రోజుల్లో నిజంగానే ఒక మనిషిని అవతల మనిషిని మనం అసలు ఏమనకూడదు, మనం సైలెంట్గా ఉండి ప్రతిదాన్ని మనం స్వీకరించేసి ప్రతిదాన్ని మనం ఓన్ చేసేసుకుని ఎవరి మీద కోపం తెచ్చుకోకుండా ఒక బుద్ధుల్లా ఉండాలి అనే మాటే గొప్పదై ఉంటే కనుక ప్రపంచం మొత్తంలో యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రపంచం మొత్తం బౌద్ధ మతం ఎందుకు లేదు? ప్రపంచం మొత్తం బౌద్ధులు ఎందుకు లేరు? మనకి మీ ఊళ్ళో కానీ మా ఊళ్ళో కానీ మనకు తెలిసిన ఏరియాలో ఎక్కడన్నా బౌద్ధులు కనిపించారా? లేదు. వాళ్ళు ఎక్కడో హిమాలయాల్లోనో లేదంటే ఎక్కడో నేపాల్లోనో ఎక్కడో టిబెట్లోనో ఎక్కడెక్కడో మనుషుల సంచారం, వ్యాపారాలు జరిగే, అసలు అక్కడ వ్యాపారం అంటూ జరగదు అలాంటి చోట్ల అడవుల్లోనో హిమాలయ పర్వతాల అంచుల్లోనో బ్రతుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మంచితనం అనేది నడవదో ఎక్కడ, అసలు సిస్సలైన సొసైటీలో. అదే బౌద్ధ మతం, అదే బౌద్ధాన్ని ఆచరించే అసలు సిస్సలైన బౌద్ధుని తీసుకొచ్చి హైదరాబాద్లోనో ఆంధ్రప్రదేశ్లోనో తమిళనాడులో ఎక్కడోనో పెడితే ఉండలేడు, ఉండనివ్వరు. కొన్ని రోజులకి అతను కూడా అలా మారిపోతాడు. ఎప్పుడైతే నువ్వు చేతగానోళ్ళ మారడానికి మెయిన్ రీజన్ ఏదైతే ఉందో అది యాక్సెప్ట్ చేసేయడం. ఎవడేమన్నా సరే పోన్లేరా మనోడే అని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ప్రకాష్ రాజ్ లాగా ఫీల్ అయ్యావనుకో, దొబ్బది ఇక్కడ. చేతగానో నవ్వాలి అని ఉంటేనే ఏమన్నా సరే పల్లికిలిస్తూ ఉండు. అలాగని మళ్ళీ ఎవడో ఏదో అనేసాడని బాధపడకూడదు. సో నువ్వు ఎప్పుడైనా సరే నీకంటూ ఒక క్యారెక్టర్ బిల్డ్ అవ్వాలంటే నీ మీద ఎవడైనా ఒక మాట అన్నా, ఒక గొడవ జరిగిన ఆ గొడవలో నీ తప్పు లేనప్పుడు, నువ్వు ధర్మంగా ఉన్నప్పుడు ఆ గొడవని, ఆ ఇష్యూని, ఆ పరిస్థితిని కల్లో కూడా మర్చిపోకూడదు. అలాంటి ప్లేస్కి ఇంకెప్పుడు వెళ్ళకూడదు. లేదు వెళ్ళినా సరే అలాంటి పరిస్థితి మళ్ళీ వచ్చినప్పుడు ఆ పరిస్థితికి వీలైనంత దూరంగా ఉండాలి.
అలా ఉన్నప్పుడు మాత్రమే ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక చిన్న మాట అంటే నెలల తరబడి అవాయిడ్ చేసేస్తాడని. అలాంటి మనిషికి ఎలా అయితే గౌరవం ఉందో నీకు కూడా అలా గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎవడిని పెంచట్లేదు, ఎవడిని పోషించట్లా. ఎవడి కష్టం మీద ఆడే బ్రతుకుతున్నాడు. అలాంటప్పుడు అవతలోడు మన తప్పు లేకుండా టక్మని ఏదో మాట అనేస్తే నువ్వేదో పెద్ద సన్యాసిలాగా బయలుదేరిపోయి నేనే సారీ చెప్పేస్తా, నాది చాలా విశాల హృదయం అంటే అది నీ ఇష్టం, అది నీ పర్సనల్ ఒపీనియన్. కానీ మనిషి ఎప్పుడు చేతగానోడు అవుతాడంటే ఒక డబ్బులు సంపాదించలేనప్పుడు, లేదంటే ఒక పని చేయలేనప్పుడు కాదు. అవతలోడు ఒక మాట అన్నా సరే మినిమమ్ రియాక్ట్ అవ్వకుండా సైలెంట్గా ఉండిపోయి ఇది ఏం లేదులే మనం పరంపరం అనుకుని ఎవడైతే ఉండిపోతాడో ఆడిని మాత్రమే చేతగానోళ్ళ చూస్తారు. నువ్వు అవసరమైతే నువ్వు చెక్ చేసుకో, నీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, నీ ఫ్యామిలీలో కానీ, నీ సొసైటీలో కానీ ఎక్కడైనా సరే ఇదే జరుగుతుంది. అందుకని నేను ఏం చెప్తున్నానంటే ఎప్పుడైనా సరే నిన్ను ఒక మాట అంటే అని గుర్తుపెట్టుకో, అస్సలు మర్చిపోవద్దు. అందుకే చెప్పాను కదా ఫస్ట్లో, పగబట్టడం చేత కాదు కాబట్టే నిన్ను చేతగానల్లో చూస్తున్నారు. నీకు పగబట్టడం తెలియదు, ఈరోజు జరిగింది మర్చిపోతున్నావు, రేపు పొద్దున్న వెళ్ళి పల్లి క్లీన్ చేస్తున్నావు హ్యాపీగా. కానీ అవతలోడికి అది నువ్వు సరదాగా తీసుకుంటున్నావు, ఎందుకు మనకు గొడవలో అని ఫీల్ అవుతున్నాడు రా అనుకోడు. ఏం చేయలేడు, ఆడేం పట్టించుకోడరాడు, తెంగరవాడు ఏమన్నా పల్లికి ఇస్తాడు అనే చులకన మాట ఊళ్ళు పాకేస్తుంది. ఇంత బతికి మీ అమ్మా బాబులు పెంచింది ఆడెవడో నేను చేతగానోడు తెంగరోడు అనుకోవడాక పగబట్టడం అంటే అవతలోడి నాశనాన్ని కోరుకోవడమో, లేదంటే అవతలోడిని శపించడమో, లేదంటే అవతలోడికి వచ్చే అవకాశాలని తొక్కిపెట్టేయడమో కాదు. పగబట్టడం అంటే ఆ పరిస్థితుల్లో నువ్వు అన్న మాటని కల్లో కూడా మర్చిపోకుండా ఇంకొకసారి ఎప్పుడూ కూడా అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇంకొకసారి కానీ ఇలాంటి సిచ్యువేషన్లో నన్ను కానీ ఇంకొకసారి కానీ ఇలాంటి సిచ్యువేషన్లో మీరు అందరూ పెడితే కనుక దయచేసి నన్ను పిలవకండి, నేను ఇలాంటి చోట్లకి రాను అని మొహమ్మద్ చెప్పి, అప్పుడు నెక్స్ట్ టైం నిన్ను ట్రీట్ చేసే పద్ధతి మారుతుంది. అంటే నిన్ను పూలపాన్పు వేసి రెడ్ కార్పెట్ వేసి వాళ్ళందరూ స్వాగతం పలకాలనేది కాదు. ఎవడి చేతో నువ్వు మాట అనిపించుకోకూడదు, ఎవరినో నువ్వు మాట అనకూడదు. అలా ఉన్న రోజులు హెల్తీగా ఉంటుంది. అవతలో నీతో మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతాడు, అమ్మో వీటితో జాగ్రత్తగా మాట్లాడాలి, కరెక్ట్గా ఉంటాడు. ఏమన్నా కొంచెం మనం మాట తూలితే వాడు మొహమ్మద్ చెప్పేస్తాడు, అందరి ముందు పరుగు పోద్ది అనే స్పృహ అవతలోడికి కలగాలి. అలా కలగాలి అంటే నువ్వు రియాక్ట్ అవ్వాలి, అంటే పగబట్టాలి. చెప్పాను కదా, పగబట్టడం అంటే నాశనం కోరుకోవడం కాదు. అలాంటి పరిస్థితిని మర్చిపోకుండా కళ్ళలో కూడా గుర్తుపెట్టుకోవడం. ఎందుకంటే ఇక్కడ ఎవడు కష్టపడినా, ఎవడు సంపాదించినా, ఏం చేసినా ఒక రెస్పెక్ట్ ఉంటుంది. డబ్బుతో వచ్చే రెస్పెక్ట్ ఒకటి ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ వదిలేసావో అప్పుడు నిన్ను చేతగానం చేసేస్తారు 100%. ఒక 50 మంది కూర్చుని ఊళ్ళో మాట్లాడుకుంటున్నప్పుడు ఆ 50 మంది కూర్చున్న దాంట్లో ఒకరిని టక్కుమని ఒక మాట అనేశారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆడి దగ్గర డబ్బు లేదనో, ఆడెందుకో చేతకనడనో, లేదంటే ఆడు ఏ పని చేయలేడనో కాదు. ఆడు ఏమన్నా బేసిక్గా ఏం రియాక్ట్ అవ్వడు. రేపొద్దున మళ్ళీ వచ్చేస్తాడు, మన దగ్గరే కూర్చుంటాడు రేపొద్దున్న. అదే ఒక మాట అన్నప్పుడు ఒక 1 రోజులు 2 నెలలు ఆ ఏరియాలో నువ్వు కనిపించుకో, ఆడి దగ్గరికి వెళ్ళక అసలు నువ్వు అసలు ఏం చెప్పకుండానే ఒక్కనొక రోజు ఆడు వచ్చి అడుగుతాడు, ఏంటో రావడం మానేసావు అని. అప్పుడు చెప్పు, అరే బాబు పని పాట లేకొచ్చి నేను అక్కడ కూర్చోవట్లేదు, సరదాగా మన అందరం ఒకటే కదా అని కూర్చుంటున్నాం, కానీ నువ్వు టక్కమని మొన్న 2 నెలల క్రితం ఒక మాట అన్నావు గుర్తుందా? ఆ మాట వల్ల నేను హట్ అయ్యాను. బేసిక్గా నన్ను నేను హట్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. అదే నేను అక్కడికి రావడం మానేశాను అనుకో, నీకు నాకు గొడవ ఉండదు, నన్ను హట్ చేయాల్సిన అవసరం నీకు రాదు, నీ వల్ల హట్ నేను అవను. సో ఇలా బాగుందిరా అందుకని రాలేదంటాడు. అప్పుడు ఆడే అంటాడు, నీ అమ్మ దాని గురించి ఏమనుకోకరా, సారీరా, పర్లేదు రా, ఇంకెప్పుడు ఇలా ఉండదులే అని చెప్పి మళ్ళీ నిన్ను వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళలో కలుపుకుంటారు. అది నీకు గౌరవాన్ని ఇస్తారు. తర్వాత నుంచి వాళ్ళే చెప్పుకుంటారు, ఇలా అన్నానని రావడం మానేసాడు 2 నెలల్లో, ఉండలే కరెక్టే, నేను అనకుండా ఉండాల్సింది అని ఆడికి తెలిస్తే ఓకే, తెలియపోయినా ఓకే. అసలు సంజయ్షీలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెల్లారి లేగిస్తే ఎవడ బతుకు ఆడిది, ఎవడ ఫైటింగ్ ఆడిది, ఎవడ దరిద్రాలు ఆడి, లేచి పనిలోకి వెళ్ళాలా, ఉద్యోగాలకు వెళ్ళాలి, ఎవడ రెంట్లాడి కట్టుకోవాలి, ఎవడ కరెంటు బిల్లు కోసం వాడు తాపత్రయపడాలి. అందుకని నేను చెప్పేది ఏంటంటే చేతకానోడు అవ్వడం అనేది, అవ్వకపోవడం అనేది రెండూ కూడా నీ చేతిలో ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు రియాక్ట్ అవ్వడం మానేసావో, అంటే నేను చెప్పేదంతా కూడా మనల్ని మనుషులు ట్రీట్ చేసే విధానం గురించి చెప్తున్నాను. ఎప్పుడైతే నువ్వు రియాక్ట్ అవ్వడం మానేసావో అప్పుడు నిన్ను ఏమన్నా అనేస్తారు, ఏదన్నా చేస్తారు, ఎన్ని జోకులన్నా వేస్తారు, ఏమన్నా చేస్తారు. సరదాగా ఉన్నప్పుడు ఓకే, కానీ ప్రతిసారి నిన్నే అంటున్నారంటే మిగతా బ్యాచ్లో ఉన్న 9 మందిని అనట్లేదంటే
ఆ 9 మంది ఏమి ఎమ్మెల్యేలు, సీఎంల కొడుకులు కాదు కదా. నీలాగే ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో నుంచి వచ్చిన వాళ్ళు. కానీ నిన్నే అంటున్నారంటే నువ్వు పట్టించుకోవట్లేదు. అదే నువ్వు పట్టించుకో, ఇదంతా విన్న నీకు ఇది కరెక్ట్ అనిపిస్తే కనుక రియాక్ట్ అవ్వు. దాని అర్థం గొడవలు పెట్టేసుకోమని అందరినీ దూరం పెట్టేయమని కాదు. నీకంటూ ఒక పర్సనల్ కాంపౌండ్ ఉండాలి, అందరితోని కలిసిమెలిసే ఉండాలి. కానీ మనల్ని పదే పదే తీసి పాడేయడం, టార్గెట్ చేయడం చేసినప్పుడు హ్యాపీగా సంతోషంగా ఆ ప్లేస్కి వెళ్ళడం తగ్గించేసి ఒకేసారి టక్మని కట్ చేయమని కాదు. 10 సార్లు వెళ్తున్నాం అనుకో, 8 సార్లకి వచ్చాయి, 6 సార్లు వెళ్ళు, 4 సార్లు వెళ్ళు, చివరికి వెళ్ళడం మానే. వాళ్ళకి వాళ్ళు తెలుసుకుని మనల్ని ఎప్పుడైతే పిలుస్తారో అప్పుడు మళ్ళీ మర్యాదపూర్వకంగా వెళ్ళడం, హ్యాపీగా ఉండడం. అప్పుడు కూడా లిమిటెడ్. మనకి రెస్పెక్ట్ లేని ఏ చోట్లో కూడా మనం ఉండకూడదు. అలా ఉంటే మనకి రోజు గడవకో, మనకి పని పాట లేకో, మనకి చేతగాకో వెళ్ళామనుకుంటారు. అలా అయినా పర్లేదు, నాకు ఓకే, నాకు అందరూ కావాలి, నేను జోకర్ని అయిపోయినా పర్లేదు అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడొద్దు, అసలు మన ఛానల్ చూడొద్దు. ఎందుకంటే మనం అలాంటి మెంటాలిటీకి చాలా దూరంగా ఉంటాం. అర్థమైంది అనుకుంటా. చివరిగా ఒక మాట ఏంటంటే, మన వీడియో ఎంతమంది చూస్తున్నారో, ఎంతమంది అయితే ఓన్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ వీడియో చూసినప్పుడు లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇదేమి నేనేదో గొప్పగా చెప్తున్నానని లైక్ చేయమంటాం కాదు. ఇంకా ఎక్కువ మందికి ఇలా లైఫ్కి సంబంధించిన కొన్ని హ్యాక్స్ చెప్పాలనేది నేను ఒక ఎయిమ్గా పెట్టుకున్నాను. అలా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే యూట్యూబ్ అల్గారిథం ప్రకారం నాకు తెలిసి ఎక్కువ మంది దాన్ని ఇష్టపడితే మరికొంతమందికి చేరుతుందంటది. అది నా ఉద్దేశం. కాకపోతే మీకు ఆబ్వియస్గా నేను చెప్పింది ఇది కరెక్టే కదా, నాకు జరిగింది అని అనిపిస్తే తప్ప లైక్ చేయొద్దు, అసలు చూడొద్దని చెప్తున్నాం కదా. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో ఏం మాట్లాడాలో కామెంట్ చేయండి, దాని మీద మాట్లాడే ప్రయత్నం చేస్తాను.